సో కంపెనీ 20 ఇయర్స్ యానివర్సరీ అయిన సందర్భంగా మనకి పూల్ ఆఫర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో అందరికీ తెలిసింది అది. సో కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి డైలీ సో ఆఫర్స్ గురించి డైలీ చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ 6 మంత్స్కి 10 కోట్ల రిలీజ్ చేయడం జరిగింది. 10 కోట్లు ఆఫర్ అనేది. సో దీనికి సంబంధించి మూడు కేటగిరీస్ ఇచ్చారు. 5 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు. సో మనం 5 కోట్లు, 2 కోట్ల గురించి చూద్దాం. సో 5 కోట్ల పూల్ ఆఫర్కి సంబంధించి మనకి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ సో ఈ 3 కేటగిరీస్ ఉంటారు. సో వీళ్ళు కంపల్సరీగా ఈ 6 మంత్స్ అనేవి 100 పీవీ సెల్ఫ్ పీవీ చేసుకోవాలి. 100 కానీ 100 అబోవ్ కానీ. సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఈ 3 కేటగిరీస్ అనేవాళ్ళు కనీసం 6 మంత్స్లో 5 మంత్స్ అయినా బిజినెస్ అనేది చేయాలి. అది అచీవ్ అవుతూ ఉండాలి వాళ్ళ కేటగిరీస్ అనేది. సో డౌన్ అవ్వకుండా. సో బ్రాంజ్ రేట్ వచ్చేసి మనకి మంత్లీ 2800 గ్రూప్ పీవీ ఉండాలి. టోటల్ 6 మంత్స్లో చూసుకున్నప్పుడు 16,500 గ్రూప్ పీవీ. సో సిల్వర్ డైరెక్ట్ వచ్చేసి 7,500 గ్రూప్ పీవీ ఉండాలి. సో 6 మంత్స్కి 36,000 గ్రూప్ పీవీ ఉండాలి. గోల్డ్ డైరెక్టర్ వచ్చేసి 11,000 గ్రూప్ పీవీ. సో 60,000 గ్రూప్ పీవీ 6 మంత్స్లో ఉండాలి. సో ఇవి మనం చూసుకొని ఈ 6 మంత్స్కి టార్గెట్ లేదా మంత్లీ ఈ టార్గెట్స్ని ఫిల్ చేసుకుంటూ అచీవ్మెంట్స్ డౌన్ అవ్వకుండా అచీవ్మెంట్స్ కంటిన్యూ అవుతే సో వాటికి ఎలిజిబుల్ అవుతారు. సో సెల్ఫ్ పీవీ ఖచ్చితంగా 100 అబోవ్ ఉండాలి 6 మంత్స్కి సంబంధించి. సో అలాగే 3 కోట్ల పూల్ ఆఫర్ చూస్తే మనకి 200 పీవీ అండ్ అబోవ్ సెల్ఫ్ పీవీ చేయాలి. సో ఈ 3 క్యాటర్స్ వచ్చేసి స్టార్ డైరెక్టర్, డైమండ్, క్రౌన్. సో ఈ 3 క్యాటర్స్ వచ్చేసి 200 పీవీ అండ్ అబోవ్ సెల్ఫ్ పీవీ చేసుకుంటూ ఉండాలి. సో అలాగే గ్రూప్ పీవీ వచ్చేసి స్టార్ డైరెక్టర్కి మనకి మంత్లీ 15,000 గ్రూప్ పీవీ ఉండాలి లేదా 80,000 గ్రూప్ పీవీ 6 మంత్స్లో ఉండాలి. సో డైమండ్ డైరెక్టర్ వచ్చేసి మనకి 30,000 గ్రూప్ పీవీ మంత్లీ ఉండాలి. సో అట్లాగనే 1,60,000 గ్రూప్ పీవీ 6 మంత్స్లో ఉండాలి. క్రౌన్ డైరెక్టర్ వచ్చేసి 40,000 గ్రూప్ పీవీ 6 మంత్స్లో 2,50,000 గ్రూప్ పీవీ అనేది ఉండాలి. సో ఇట్లా ఈ గ్రూప్ పీవీ మెయింటైన్ చేసుకుంటూ క్యాటర్స్ అచీవ్ అవుతూ ఉంటే సో ఈ 3 కోట్ల పూల్ ఆఫర్లో అనేది ఎలిజిబుల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే అండి, మన సెషన్లోకి వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ ఒక 2 డేస్ నుంచి చెప్తాం అనుకున్నా, నాకు టైం కుదరలేదు. సో ఒక చిన్న టాపిక్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాండిల్ చేయండి, దాన్ని బట్టి మనం మాట్లాడదాం టాపిక్. సో ఒక 7 విషయాలు ఉంటాయి, 7 కానీ 8 విషయాలు. సో ఈ 7 కానీ 8 విషయాలు కానీ తెలుసుకుంటే సో పేదరికం ఎందుకు స్టార్ట్ చేస్తున్నా. సో ఒక రైతు ఉంటాడు. సో అతనికి 2 పిల్లలు, ఒక అమ్మాయి, అబ్బాయి, కమలలు అనమాట. సో అతను ఏం చేస్తాడంటే 2 కమల పిల్లలు. సో మ్యాక్సిమం రైతు కాబట్టి వ్యవసాయం చేస్తూ ఉంటాడు కాబట్టి సో అంతా చూసుకుంటాడు, బాగానే ఉంటుంది. వ్యవసాయంలో లాభాలన్నీ బాగానే ఉంటాయి, బాగా సంపాదిస్తాడు ఎక్కువగా. సో అలాగనే ఇంకా పిల్లలు పెరిగి పెద్ద అవుతూ ఉంటారు కదా. సో అయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే పెళ్ళి చేయాలని ఒక ఆలోచన, ముందు అమ్మాయికి పెళ్లి చేయాలని. సో సరే, ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలని ఒక వ్యాపారం ఇతనికంటే బాగా ఉన్నత స్థాయి ఉన్న అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి చూస్తాడు. సో వేరే ఊరు వెళ్ళినప్పుడు ఏంటంటే ఏదో సంబంధం మాట్లాడుకొని సరే సంబంధం వ్యాపారం అతనికంటే కొద్దిగా స్థాయిలో ఉన్న అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు అనమాట. సో అంతా బాగా ఇస్తాడు, ఆస్తి కూడా బాగానే ఇస్తాడు, వివాహం బ్రహ్మాండంగా చేస్తాడు. సో ఈ కొడుకు వచ్చేసి ఏం జరిగిద్దంటే ఇతని దగ్గర ఉంటారు కదా, ఇంకా వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ కొంత సంపాదిస్తూ ఉంటారు. సో అలాగనే ఇతనికి సడన్గా ఏదైనా ఇట్లా హెల్త్ ఇష్యూ వచ్చింది బాగా తీవ్రంగా. సో ఈ తీవ్రంగా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అతను తన తండ్రి మీద ప్రేమతో దాదాపు అంతా ఖర్చు పెడతాడు, ఆస్తి కానీ ఇవన్నీ బాగా, అయినా ఎలాంటి యూజ్ ఏమి ఉండదు. సో ఆయన అంటాడు, ఆస్తి మొత్తం అయిపోయింది కదా,
ఆ, నేను ఇంకా బతుకుతానులేదు తెలియదు, నువ్వు పెళ్లి చేసుకో అని కొడుకు చెప్తాడు. సో కొడుకు ఇప్పుడు కాదులే నాన్న అంటే, లేదు చేసుకో, తర్వాత ఇంకా వద్దో లేదు తెలియదు మళ్ళీ ఇబ్బంది పడతావు, నేను ఉండను అని అంటాడు. సరే సరే ఓకే అని ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అంటే దాదాపు ఆస్తి మొత్తం పోయింది, జీరో. అతని తండ్రికి ఆ, ఖర్చు పెట్టాడు. సో కొన్నాళ్ళు ఇంకా వివాహం అయిన తర్వాత కొన్నాళ్ళకే వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. ఉన్నది కూడా ఇంకా ఆయన కర్మకాండలకి వీటికి వాటికి ఖర్చు పెట్టేసేసి దాదాపు అంతా అన్నీ పోతాయి, జీరో. సో పక్కనే ఒక చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలో ఉంటారు అనమాట ఫ్యామిలీ. సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు అతని చెల్లికి తెలిసింది ఈ విషయం, ఆస్తి మొత్తం పోయింది, మా అన్నయ్య పేదవాడైపోయాడు, నాకు అవమానం. ఒక బ్రెయిన్లో ఒక రకమైన మెంటాలిటీ తయారైంది అమ్మాయికి. సరే ఆ, చెల్లెలు కొడుక్కి పెళ్ళి పెళ్ళి జరగబోతూ ఉంటుంది అనమాట చెల్లెలు కొడుక్కి. అది ఎవరికి చెప్పదు ఇంకా. ఆమె చెల్లెలు అన్నకి ఆ, ఆహ్వానం కానీ లేకపోతే ఇట్లా ఎందుకు కదా, పెళ్ళి కార్డు కానీ ఏమి ఇవ్వదు, ఆహ్వానం ఏమి అందించదు అనమాట. సో అయినా సరే నేను పెళ్ళికి వెళ్తా అన్నాడు అన్నయ్య. సో ఇతని భార్య వద్దండి, పిలవలేదు కదా, దేనికి అక్కడ అవమానం పడతారు వద్దంటే, లేదు నాకు బాధ్యత ఉంది నేను వెళ్ళాలని ఎక్కడ అప్పు చేసి వాళ్ళకి బట్టలు అవన్నీ కొని తీసుకెళ్తాడు. వెళ్ళగానే ఆ, వాళ్ళ చెల్లెలు లోపల ఎక్కడ ఉంటుంది, వేరే వాళ్ళు చూసి పలానా మీ అన్నయ్య వచ్చారంటే అడుగుద్ది అనమాట అక్కడే, మా అన్నయ్య ఎలా ఉన్నాడని అడుగుద్ది. ఆమె ఇట్లా చినిగిపోయిన బట్టలు ఉన్నాయి, వేసుకొని వచ్చాడు, బాగాలేదు అన్నాడు. ఆమెకి అవమానంగా ఫీల్ అయింది అక్కడే. సరే వెంటనే గబగబా బయటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని లాక్కొని లోపలికి వెళ్ళి, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడికి వస్తే నాకు అవమానం, నువ్వు ఇక్కడికి రాకూడదు కదంటే, తెలియదమ్మా నీకు అవమానం జరుగుద్దని, మేనమామ ఇవ్వట్లేదని వాళ్ళు ఫీల్ అవుతారేమో అని నేను బట్టలు అవన్నీ తీసుకొచ్చాను, నీ పరువు పోకూడదని అంటే, లేదు నువ్వు రావడమే మాకు అవమానం అది ఇది అంటే. సరే ఏం చేస్తుంది, ఇక వీళ్ళన్న ఇక్కడ ఉంటే అవమానంగా ఫీల్ అయ్యి స్టోర్ రూమ్లో పెట్టి చేతికి తాడు పెట్టేసేసి స్టోర్ రూమ్లో పడేసిద్ది, పెళ్ళైన దాకా నువ్వు బయటికి రావద్దని. సో ఓకే బాగానే ఉంది, ఆ షోరూంలో పెట్టింది, అంతా అయిపోయింది, ఇంక మర్చిపోయింది అనమాట. వాళ్ళ అన్నయ్య సంగతి మర్చిపోయింది, గుర్తులేదు. 2 days గడిచిపోయింది అట్నే. 2 రోజులు ఆకలి, ఇంకా తెలుసు కదా ఆకలి అవుతుంది, నీరసం. సో ఏం చేయాలి అర్థం కాక ఆ బయట నుంచి ఎవరు వెళ్తున్నట్టు అలిగిడి వినబడితే కొద్దిగా డోర్ కొట్టాడు. ఎవరో డోర్ తీశారు. ఏందండి ఇక్కడ ఉన్నారంటే, చెల్లెలు ఇలా చెప్పడం ఇష్టం లేక ఇలా చేసిందని, తెలియక లోపలికి వచ్చాను, డోర్ లాక్ చేశారు, సారీ అండి అని చెప్పేసి బయటికి వెళ్తాడు. సో బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇంకా ఇంటికి వెళ్దామని రెడీ అవుతాడు, అంటే వెళ్తూ ఉంటాడు. బట్ ఇంకా నీరసం, ఏ ఫుడ్ తీసుకోలేదుగా 2 days. సో ఎవరో ముసలావిడ అతన్ని తీసుకెళ్ళి మొత్తం ఫుడ్ అదంతా పెట్టేసేసి, సరేనాయన మరి ఏం జరిగిందంటే, ఏం లేదండి, ఏం తినలేదు, కళ్ళు తిరిగినాయిలే అన్నాడు. సో సరేలే ఇంక నేను బయలుదేరుతా ఇంటికి అంటాడు. సో సరే వెళ్తున్నావు కదా, ఈ కాయలను అవి తీసుకెళ్ళి, మరి నువ్వు పెళ్ళికి వెళ్ళి వస్తున్నావుగా మరి నీకు ఈ చేతిలో ఏం లేకపోతే మీ ఆవిడ ఏమన్నా అనుకుంటుంది అని కాయలు అవన్నీ ఇస్తుంది అనమాట. మీకు ఎలా తెలుసు నేను పెళ్ళికి వెళ్ళి వస్తానంటే, నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు ఇది తీసుకుని వెళ్ళని కాయలు కొన్ని రకాల వస్తువులు అవన్నీ కల్పిస్తుంది. సరే సరే ఇంటికి వెళ్తాడు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడకి ఇచ్చేసేసి, మా చెల్లెలు అంటే ఆమె ఏమనుకుందంటే చెల్లెలు పంపించింది అనుకుంటుంది, మా ఆయన చెల్లెలు పంపించింది, సరేలే అనుకుంటాడు. అతను కూడా ఏం చెప్పడు, ఏం జరిగిన విషయం ఏం చెప్పడు భార్యకి. సరే ఇంకా బ్యాగ్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోతాడు. సో అంటే బయట ఉంటాడు. సో ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే అతనికి ఇచ్చింది ఫ్రూట్సే ఆ టైంకి. బట్ ఆ బ్యాగ్ తన భార్య ఓపెన్ చేయగానే దాంట్లో మొత్తం బంగారం, ఈ వజ్రాలు అన్నీ ఉంటాయి ఆ బ్యాగ్లో. ఆశ్చర్యపడి అడుగుద్ది, ఏమైందండి అంటే, మా చెల్లెల దగ్గరికి వచ్చాను,
వెళ్ళొచ్చాను, అంతేలే ఏం లేదంటాడు. ఇతను ఏమనుకుంటాడు, కాయలు నచ్చలేదని వీళ్ళకి అనుకుంటాడు. లోపలికి వెళ్తే మొత్తం బంగారం వజ్రాలు ఉంటాయి. సో అతనికి అర్థమైద్ది, ఈయనకి తెలుసుగా ఒక ముసలాం ఇచ్చిందని. సో ఈయన అనుకోవడం ఏంటంటే, మా ఆవిడ రోజు పూజించే ఆ దేవతే వచ్చినట్టుంది ఆ ముసలాం రూపంలో, నేను ఎంత అదృష్టవంతునని అతనే మనసులో అంతే ఉంచుకుంటాడు. భార్యకి చెప్పడు. భార్య ఏమనుకుంటుంది, చెల్లెలు అదే మా ఆయన చెల్లెలు పంపించింది మమ్మల్ని ఆదుకుందని ఆమె అనుకుంటుంది ఈ పేదరికంలో. సో ఇది ఇలానే కొనసాగుద్ది అనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే, ఇంకా ధనం ఉంది కదా, వచ్చింది కదా, సో ఒక పెద్ద భవనం కట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ సాయం చేస్తూ ఒక రాజులాగా బతుకుతున్నాడు. ఈ విషయం చెల్లెలికి తెలిసి ఆ చెల్లెలు వచ్చి మళ్ళీ ఇట్లా పండగ ఉంటుంది కదా, పండగకి మీ చెల్లెల్ని తీసుకురండి అని వాళ్ళ ఆవిడ చెప్పుద్ది. సరే మొత్తం హంగామా అంతా వేసుకుని వెళ్తాడు. అయితే వేరే వాళ్ళు చూసి మన్నా ఇచ్చారని చెప్తారు. మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది అనమాట. మన్నా ఎలా ఉన్నాడు, మంచి బట్టలు వేసుకొని ఈసారి బీభత్సంగా ఉన్నాడు, వజ్రాలు వైడూర్యాలు రథం మీద వచ్చాడంటే ఇంకా అన్నయ్యకి ఆహ్వానం పలుకుద్ది అనమాట. చాలా మర్యాదగా లోనకి తీసుకెళ్ళి సపరీలు అన్నీ చేసి అన్నయ్య అనుకుంటే వెళ్తుంది. సో అంతా గమనిస్తాడు, బాగానే ఉంటుంది. ఇంటికి తీసుకొచ్చుకుంటాడు చెల్లెల్ని. ఒక ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా గిఫ్ట్ కావాలి నాకు అని అడుగుద్ది. సరేలే అని గిఫ్ట్ ఇస్తాడు. అయితే ఏం చేస్తాడు, గిఫ్ట్ కావాలంటే మీ చెల్లెలకి మంచి గిఫ్ట్ కావాలండి మరి తీసుకురండి అంటే వెళ్తాడనమాట. వెళ్ళేసేసి ఒక చెప్పులు కుట్టే అతని దగ్గరికి వెళ్ళి చెప్పులు కుట్టిస్తాడు అనమాట. బంగారం ప్లస్ వజ్రాలతో కూడిన చెప్పులు. అయితే అతను చెప్తాడు, ఈ చెప్పులు కొడుతున్నావు కదా, కొన్ని విషయాలు ఈ చెప్పులు వేసుకోగానే కొన్ని విషయాలు వినపడాలి, నాకు అలాంటి చెప్పులు కావాలి, నాకు అలాంటి చెప్పులే కావాలి, నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయాలు మాట్లాడే చెప్పులే నాకు కావాలి అని అంటాడు. అదేంటండి అంటే, అదంతే, నేను చెప్పిన విషయాలు ఒక్కొక్క అడుగు వేయంగానే ఆ చెప్పుల్లో నుంచి బయటికి రావాలి అంటాడు. సరే ఓకే, ఖర్చు ఎక్కువైతే అన్నాడు. ఎంత ఖర్చు అయినా బాధలేదు, వజ్రాలు బంగారంతో చేయాలి అంటాడు. ఓకే సరే అవి తెచ్చి చెల్లెలకి ఇస్తాడు. కుట్టించుకొని జాగ్రత్తగా, కాస్ట్లీ కదా, చెల్లెలకి ఇస్తాడు. చెల్లెలు ఇంటికి తీసుకెళ్ళి ఇతని ముందే చెప్తాడు అనమాట, ఆ 7 విషయాలు ఒక్కొక్క అడుగు వేయగానే రావాలని. సరే చెల్లెలు ఇంటికి తీసుకెళ్ళి ఆ చెప్పులు, చాలా కాస్ట్లీ వజ్రాలు బంగారం గురించి చెప్పులని వేసుకుంటుంది. సో అట్లా మొదటిది చెప్పులు వేసుకొని మొదటి అడుగు వేస్తుంది అనమాట. మొదటి అడుగు వేయగానే మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం వంచున పడతారు అంటే, మొదటిది ఆమెకు అర్థమైంది, మానవత్వం లేకుండానే అన్నని బంధించింది. అది వినపడుద్ది, మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం వంచున ఎప్పటికైనా పడతారు. రెండో అడుగు వేయగానే, సో ఇది ఒక నిమిషం, మనిషి ఏ పని చేయకుండా కృషి చేయకపోతే అతనికి పేదరికం అనేది సోమరితనం వల్ల పేదరికం వస్తుంది. సో రెండో విషయం ఏంటంటే, మనిషి ఒక పని చేయడంలో కృషి చేయకుండా లేకపోతే సోమరితనంగా ఉండటం వల్ల పేదరికం వస్తుంది. అది రెండో విషయంగా రెండో అడుగు వేయంగానే చెప్తుంది అనమాట. మూడో అడుగు వచ్చేసి, ఎప్పుడు మార్పు లేని పని చేసే వ్యక్తి కూడా పేదరికంగానే ఉంటాడు. అంటే పనిలో ఎప్పుడు ఒక మూస విధానంలో ఒకే పద్ధతిలో కాకుండా
మారుతున్న దాన్ని బట్టి కొన్ని రకాల పద్ధతులు మార్చుకుంటూ పని చేయాలి. సో ఒకే రకమైన విధానంలో ఉంటాననేవాడు కూడా పేదరికం వైపు వెళ్తాడు అని ఒక అడుగు వేయగానే మూడో అడుగు వేయగానే చెప్తుంది. సో నాలుగో అడుగు వేయగానే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి, కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి. సో మన అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలంటే ప్రాక్టికల్గా రియాలిటీ ఏందో తెలుసుకోవాలా. రియాలిటీ అసలు వాస్తవం రియాలిటీ ఏంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఆ కాలాన్ని నిందించకుండా, తన టైం బాగాలేదు ఇలాంటివి కాకుండా మన కర్మ సాధన, మనం చేసే పనిని బలంగా నమ్మండి అనేది 4 అడుగు వేయగానే ఆమెకి వినపడుతుంది. సో తర్వాత వచ్చేసి కర్మఫలం ఐదోది వేయగానే ఆ కర్మఫలం ఎప్పుడు అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు, మనం చేసే కష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో అదృష్టం లేదు కదా అని ఇట్లా మనం కష్టపడడం అనేది చేయకుండా ఉండకూడదు, కష్టపడాలి. సో వచ్చేది అదే వస్తుంది. సో అదృష్టాన్ని నమ్మకుండా మన కష్టాన్ని నమ్ముకోమని 5వ అడుగు వేయగానే చెప్తుంది అనమాట. సో 6వది వచ్చేసి మనకి ఎప్పుడు ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు. ఎప్పుడు ఇతరులని ఎత్తి చూపిస్తూ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు కూడా ధనవంతులుగా లేరు. అలాగనే 7th వచ్చేసి శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడు విజయాన్ని అందుకోలేడు. అంటే శ్రమ కష్టపడకుండా లేకపోతే బాధ్యతల నుంచి దూరంగా వెళ్ళేవాడు, కష్టానికి దూరంగా వెళ్ళేవాడు, కష్టపడమంటే ఏదో సాకులు చెప్పేవాడు ఎప్పటికీ విజయాన్ని అందుకోలేడు. సో అలాగనే పేదవారిని దూషించడం, దానం చేయని వ్యక్తి కూడా ధనవంతుడు కాలేడు ఎప్పటికీ. సో నీకున్న దాంట్లో ఎంతో కొంత అంతే. సో వాళ్ళు ఏదో భిక్షం వెతుకుంటున్నారని చెప్పి వాళ్ళని దూషించడం కరెక్ట్ కాదు. సో అలాంటివి చేయకూడదు. మన దగ్గర ఉంటే మనం ఇయటం, లేకపోతే లేదని చెప్పేసి పంపించడం, ఇంకంతే. సో అట్లా ఈ 8 విషయాలు, 8 అడుగులు వేయగానే 8 విషయాలు తెలుస్తాయి. చెల్లెలు తను చేసిన తప్పులన్నీ తెలుసుకొని వాళ్ళ అన్నయ్యని ఎట్లా ఇబ్బంది పెట్టిందో తెలుసుకొని, అంత అవమానించిందో బాధపడుద్ది. ఇంకా స్కోప్ లేదు ఇంకా రావడానికి. సో ఇంకా రావడానికి స్కోప్ లేదు. ఒక్కసారిగా వచ్చాడు, ఎదురుగా చెప్పకుండానే ఆ విషయాలన్నీ ఆ చెప్పుల ద్వారా చెప్పించాడు. సో ఇది వినటానికి వింతగానే ఉండొచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఈ సైంటిఫిక్ యుగంలో చెప్పులకి సంబంధించి రకరకాల ఈ టెక్నిక్స్ ఉన్నాయి, మనకి టెక్నాలజీ డెవలప్ అయ్యి. సో ఇవి అప్పట్లోనే ఉన్నాయి, ఇవి అప్పట్లో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకు తెలియదు. సో మాట్లాడే చెప్పులు. సో ఇవి మాట్లాడడం వల్ల చెల్లెలకి ఈయన చెప్పాల్సిన విషయాలు అవే చెప్పినాయి. సో అలా చెప్పించాడు ఎదురుగా చెప్పకుండా. సో ఈ 8 విషయాలు, సో ఇలాంటి 8 విషయాలు మన జీవన విధానాన్ని బట్టే ఉంటాయి. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా. ఇప్పుడు అతనికి డబ్బు వచ్చింది, చెల్లెలు క్యారెక్టర్ అనేది దెబ్బతింది కదా, క్యారెక్టర్ అనేది పోయింది. ఇంకా ఎప్పుడు చెల్లెల్ని ప్రేమగా చూడలేడు, చూసుకోలేడు కూడా. ఇంకా ఆ స్కోప్ అనేది రాదు బ్రెయిన్లో. సో ఇలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తి అని. సో ఇట్లాంటివి కాదు, మన క్యారెక్టర్ మెయిన్. మన బిజినెస్లో ఏదైనా సరే మన క్యారెక్టర్ని బట్టే మన బిజినెస్ అనేది సక్సెస్ అవుద్ది. కంపెనీ విషయం తర్వాత, కంపెనీని గురించి వాళ్ళ తర్వాత ఆలోచిస్తారు. ముందు మనం ఏదైనా ప్లాన్ కానీ ప్రమోటింగ్ కానీ చేసుకున్నప్పుడు నీ వ్యక్తిత్వం ఏంటనేదే వాళ్ళు గమనిస్తారు. ఓకే, ఆ తర్వాత కంపెనీ విజన్ కానీ, లేకపోతే కంపెనీకి సంబంధించి పెర్ఫార్మెన్స్ కానీ, లేదా కంపెనీ ప్రొఫైల్ కానీ అప్పుడు నచ్చుద్ది వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత. ముందు నమ్మకం కలిగేది నీ మీద. సో నువ్వు నీ లైఫ్ స్టైల్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంచుకోగలగాలి, అంటే నిజాయితీగా ఉండగలిగితే సో నువ్వు సక్సెస్ అవ్వడానికి 90% ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో 100% ఉంటుంది. బట్ ఏంటంటే మనకి చెప్పాం కదా, మన క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి. సో వీటి నుంచి మనం గ్రహించుకోవాల్సింది మన క్యారెక్టర్ ఎలా ఉండాలన్నదే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసేపు అయినట్టుంది టైము. సో
నేను సో ఇది ఒక 4 days నుంచి చెప్దాం అనుకున్నా, నాకు టైం కుదరలేదు. థ్యాంక్ యూ క్లియర్ చేస్తున్నాను. సో మన సబ్జెక్ట్లోకి వెళ్దామండి. ఈరోజు మనకి ప్రోడక్ట్ ఉంటుంది మండే. మేడం హ్యాండ్ రైజ్ చేయండి, టాపిక్ చెప్పేవాళ్ళు. ఆల్రెడీ నాకు మెసేజ్ పెట్టారు, నిమిషం. ఓకే, మౌనిక మేడం. మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. Good morning, Mr. Agents. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. Voice clear, sir? ఓకే మేడం. Okay, sir. ఈ టాపిక్ పెట్టాను కదా, షేర్ చేయండి. ఎస్, ఓకే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ, సార్. కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్, Mr. Agents. ఇవాళ మనం డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో భాగంగా సొరియాసిస్ గురించి తెలుసుకుందామండి. అసలు ఈ సొరియాసిస్ అనేది మనకి ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే మన సప్లిమెంట్స్ ఆ ప్రాబ్లంకి ఎలా యూజ్ అవుతాయో తెలుసుకుందాము. మనకి చలికాలంలోనే కాస్తంత చర్మం పొడిబారితే పైకి ఇలా లేస్తుంటేనే చాలా మంట పుడుతుంది కదండి, ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే మొత్తం శరీరంపై ఎర్రగా మందంగా మచ్చలు పడి పొలుసుల్లా అంటే చేప చర్మంలో ఊడిపోతుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. మన ఇమ్యూనిటీ పవర్ అనేది మన బాడీ టిష్యూస్ ని కాపాడాల్సింది పోయి అదే మన బాడీ టిష్యూస్ మీద ఇండైరెక్ట్ గా అంటే ఆపోజిట్ వేలో వర్క్ చేసే డైరెక్షన్ కి గురి చేస్తుంది. ఈ టిష్యూస్ అనేది దాని యొక్క ప్రాసెస్ ని న్యాచురల్ గా వెళ్ళనీయకుండా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. దీనికి మెయిన్ రీజన్ అనేది స్ట్రెస్. ఇది మెంటల్ స్ట్రెస్ వల్ల ఈ వ్యాధి బయటపడుతుంది. ఇది బాడీ ఇమ్యూనిటీని బట్టి తీవ్రత ఉంటుందండి. ఇది చాలా మొండి వ్యాధి. ఇదే సొరియాసిస్ అన్నమాట. ఇందులో రకాలు ఉంటాయన్నమాట. సొరియాసిస్ అనేది ఇమ్యూనిటీ పవర్ వల్ల రుగ్మత వల్ల వచ్చే ఒక దీర్ఘకాలిక వ్యాధి. అంటువ్యాధి అంటువ్యాధి లేని చర్మ వ్యాధి. ఇది వేగవంతమైన చర్మ కణాల పెరుగుదల కారణంగా చేతులు, మోకాలు, మోచేతులు, కాళ్ళు, వీపు, తల, చర్మం వంటి ప్రాంతాల్లో పెరిగిన ఎరుపు దురద ఫలక ఏర్పడతాయి. సొరియాసిస్ చర్మ వ్యాధి స్థానికంగా లేదా విస్తృతంగా ఉండవచ్చు. ఇది చికిత్స లేని సాధారణ దీర్ఘకాలిక చర్మ రుగ్మత. ఇది సైకిల్స్ లో కనిపిస్తుంది మరియు కొన్ని వారాలు లేదా నెలల వరకు కనిపిస్తుంది, తర్వాత నెమ్మదిగా తగ్గుతుందండి. దీని రకాలు ఏంటో తెలుసుకుందాం మనము. సొరియాసిస్ సాధారణంగా కనిపించేవి కొన్ని రకాలు ఉంటాయి. మనకి పిక్ లో కనిపిస్తున్నాయి కదండి కింద. సార్ అది కొంచెం జూమ్ చేయండి. అందులో 5 రకాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫలకం సొరియాసిస్. నేను తెలుగులో చెప్తాను, అక్కడ ఇంగ్లీష్ లో ఉంది. ఫలకం సొరియాసిస్ అంటే తెల్లబడిన, ఎర్రబడిన, ఎరుపు గాయాలు ఫలకాలు వెండి రంగులోని తెల్లని పొలుసులతో కప్పబడి ఉంటుంది. ఇది సాధారణంగా మోచేతులు, మోకాలు, తలలో, వీపు పైన కనిపిస్తాయి. అయినప్పటికీ శరీరం యొక్క ఉపరితలంపై ఎక్కడైనా కనిపించవచ్చు. ఇది సాధారణంగా దురద, నొప్పితో ఉంటాయి. తీవ్రమైనదిగా కీళ్ళ చుట్టూ చర్మం పగుళ్ళు మరియు రక్తం కూడా ఉండవచ్చు. సెకండ్ వన్ పోస్టులా సొరియాసిస్. ఇది చర్మంపై విస్ఫోటములు విస్తృతంగా కనిపిస్తాయి. అంటే స్ఫోటకములు వేగంగా అభివృద్ధి చెందుతాయి. చీము, తెల్లపు రక్త కణాల ద్వారా తయారవుతుంది ఇది. ఈ స్ఫోటములు ఆరిపోయిన తర్వాత చీము అనేది తగ్గిపోతుంది. మనకి ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే స్ఫోటముల వల్ల చీముగా కనిపిస్తాయి. అది ఎప్పుడైతే తగ్గుతుందో ఆ చీము కూడా తగ్గిపోతుంది అనమాట. ఈ స్ఫోటకములు వారాలు లేదా కొన్ని రోజుల్లో కూడా కనిపిస్తుంది. చలి, అలసట మరియు బరువు తగ్గడం కనిపిస్తుంది. అరచేతులు మరియు అరికాలలో స్ఫటికాలు కనిపిస్తాయి. ఈ స్ఫోటకములు గురని గోధుమ రంగులో పొరలు పొరలుగా తయారవుతాయి. మూడోది వచ్చేసి ఎరిథ్రోడెర్మీ సొరియాసిస్. ఇది అత్యంత అరుదుగా కనిపించే సొరియాసిస్ రకం అండి. మొత్తం శరీరం మండుతున్న ఎరుపు దద్దుర్లతో కప్పబడి ఉంటుంది. సాధారణంగా తీవ్రమైన దురద ఉంటుంది. తీవ్రంగా మండుతున్నట్లు ఉంటుంది. విస్తృతంగా వాపు ఉంటుంది. ఈ వాపు ఎముకల పొలుసు ఊడిపోవటం. ఈ సమయంలో దురద, మంట మరియు వాపు మరింత తీవ్రంగా అవుతాయి. ఫోర్త్ వన్ గట్టోసొరియాసిస్.
ఇది ఏంటంటే వాన చినుకుల మాదిరిగా బాడీ అంతా వ్యాపిస్తుంది. అంటే బాడీ మొత్తం వస్తుందండి ఇది. చిన్న చిన్నగా అక్కడక్కడ కాకుండా బాడీ మొత్తం వాన చినుకుల్లాగా మనకి వస్తుందన్నమాట. ఈ ఫలకాలు సాధారణంగా చిన్నవి అండి. ఒక సెంటీమీటర్ కంటే తక్కువగా ఉంటాయి. ఫలకాలు చాలా విస్తృతంగా వస్తాయి. అరచేతులు మరియు అరికాలు తప్ప శరీరంలో ఎక్కడైనా ఆ అంటే సాధారణంగా ఇది ఛాతీ, చేతులు, కాళ్ళ పైన వస్తుందన్నమాట. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్ తర్వాత వస్తుంది. మరి యంగ్ ఏజ్ లో ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది ఇది. ఫిఫ్త్ వన్ ఇన్వర్స్ రో సొరియాసిస్. ఇది ఏంటంటే అధిక బరువు ఊబకాయం వల్ల ఉన్న వ్యక్తులకు సాధారణంగా వస్తుంది. ఫలకం సొరియాసిస్ లా కాకుండా ఇది ఇన్వర్స్ లో సొరియాసిస్. చర్మంపై పగుళ్ళు ఉండవు. ఇవి వచ్చినప్పుడు చర్మం ఎర్రబడుతుంది, ప్రకాశవంతమైన ఎరుపు నునిపైన మచ్చలు కలిగి ఉంటుంది. చాలా దురద లేదా నొప్పి ఉంటుంది. చర్మం మడతల్లో రుద్దుకున్నప్పుడు ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా అవుతాయి. చర్మం మడతల్లో చెమటలు పట్టడం వల్ల కూడా ఇది వస్తుందన్నమాట. అలా చెమటలు పట్టడం వల్ల కూడా ఈ వ్యాధి ఎక్కువ అవుతుంది. ఇది సాధారణంగా చంకల్లో, గజ్జల్లో మరియు ఛాతి మధ్య ఉంటుంది. ఉబకాయం ఉన్న వాళ్ళలో బొడ్డు కింద ఈ లక్షణాలు కనిపిస్తాయండి. ఇది అందరి విషయాలలో ఒకేలా ఉంటుందని చెప్పలేము. కానీ కొన్నిసార్లు తగ్గుతూ మరి కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది. లైఫ్ స్టైల్ మార్చుకుని జాగ్రత్తలు తీసుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే అందరిలోనూ తగ్గుతుందని చెప్పలేమండి. అది వారి శరీర తత్వంపై ఆధారపడి ఉంటుంది. సమస్యను గుర్తించి అవగాహన తెచ్చుకోవడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. లేకపోతే తీవ్రమై అది కీళ్ళు, గోళ్ళు, గుండె, కాలేయం వంటి వాటిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా షుగర్ కూడా పెరుగుతుంది. మన చర్మంలోని కణాల్లో పాతవి ఎప్పటికప్పుడు రాలిపోయి కొత్తవి పుట్టుకొస్తుంటాయి. సాధారణంగా ఇవి 26 రోజులకు ఒకసారి జరుగుతుంటుంది. కానీ ఈ సొరియాసిస్ వస్తే గనుక 3-4 రోజుల్లోనే కొత్త కణాలు ఎక్కువై తయారై చనిపోతూ ఉంటాయి. దీంతో చర్మంపై ఎర్రటి మచ్చలు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సమస్య మరీ ముదిరితే ఆ ఎర్రని మచ్చలు మరీ ముదిరి వాటిపై తెల్లని పొలుసులు ఏర్పడి రాలిపోతూ ఉంటాయి. ఈ లక్షణాలు ఏంటో చూద్దామండి. ఈ 5 చెప్పుకున్నాం కదా. 5 సొరియాసిస్ లక్షణాలు ఏంటంటే మానసిక ఒత్తిడి సమస్య మరింత ముదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్రాంతిగా ఉండాలి. జలుబు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ల సమయంలోనూ సమస్య ముదురుతుంది. అధిక వేడి, చల్లటి వాతావరణాలు కూడా సమస్య ఎక్కువ అయ్యేలా చేస్తాయి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల కూడా ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు పేరెంట్స్ కి సమస్య ఉన్న ఉబకాయంతో ఉన్న ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఎవరికైనా ఒకరికి ఉంటే పిల్లలకి 8-10% వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇద్దరికి ఉంటే 30-50% వరకు వస్తుంది. దీనికి సరైన ఫుడ్ తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఈ జబ్బు మళ్ళీ వస్తుందండి. క్యారెట్ల రసం, నారింజ రసం, ఆకుకూరలు, పండ్లు, అవిసె గింజలు, అక్రోట్స్ ఇట్లాంటివి తీసుకోవాలి. నాన్ వెజ్ అనేది లిమిట్ గా తీసుకోవాలండి. ఒక్క నిమిషం. దీని కారణాలు ఏంటో కూడా చూద్దాము. ఈ చర్మ వ్యాధి కారణాలు ఏంటంటే చర్మ గాయము, చల్లని వాతావరణం లేదా పొడి పరిస్థితులు, ఒత్తిడి కారణాలు జన్యుపరంగా వస్తాయి. ఉబకాయం వల్ల వస్తుంది. ఎక్కువగా మద్యం వినియోగించడం వల్ల వస్తుంది. అధిక రక్తపోటు వల్ల వస్తుంది. అలాగే అధిక రక్తపోటుకు వాడే మెడిసిన్స్ వల్ల వస్తుంది. కొన్ని మందులు అంటే యాంటీ మలేరియల్ మందులు ఇట్లాంటివి కూడా యూజ్ చేయడం వల్ల కూడా వస్తుంది. దీన్ని అభివృద్ధి చేసేవి ఏంటంటే సొరియాసిస్ ని అభివృద్ధి చేసే కారకాలు కూడా ఉన్నాయి. ప్రమాదాలు ఏంటంటే కుటుంబ చరిత్ర. ఇప్పుడు చెప్పాం కదా, ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా వస్తుందండి. బాగా ప్రభావితం చేస్తుంది. అది సొరియాసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. ధూమపానం, పొగాకు, ధూమపానం సొరియాసిస్ ప్రమాదాన్ని ఇంకా పెంచుతుంది. అయితే ఇది వ్యాధి యొక్క తీవ్రతను కూడా పెంచుతుంది. వ్యాధి యొక్క ప్రారంభ అభివృద్ధిలో స్మోకింగ్ లాంటివి ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట. కాబట్టి వాటికి దూరంగా ఉండాలండి. ఓకే అండి. ఈ ప్రాబ్లం కి ఆ, జాగ్రత్తలు చెప్పాను కదా. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, ధ్యానం లాంటివి చేయాలి. కూల్ ప్లేసెస్ లో ఎక్కువగా తిరగవద్దు. కాలుష్యానికి దూరంగా ఉండాలి. ఎలాంటి క్రీమ్స్, సోప్స్ వీళ్ళు ఏవి పడితే అవి ఎక్కువగా యూజ్ చేయొద్దండి. ఇలా ఉంటాయి సొరియాసిస్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి. దీని నుంచి కాపాడుకోవడానికి మన సప్లిమెంట్స్ అయితే ఉన్నాయండి. మన సప్లిమెంట్స్ ఏంటో చూద్దాము. సారా పిక్ పెట్టండి.
ఓకే అండి. మన సప్లిమెంట్ చూడండి. నోని నోని అనేది మెలింతా సిట్రిఫోలియా పన్న నుంచి తయారు చేయబడింది. ఇది మనకి యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఎక్కువ బీపీని తగ్గిస్తుంది. గుండె జబ్బుకి సహాయపడుతుంది. మన చర్మం ఆరోగ్యంగా మెరిసేందుకు దోహదపడే ఫ్యాటీ యాసిడ్స్ నూనెలో ఉంటాయి. ఇవి కణాలపై పొరను బలోపేతం చేసి చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ పీచు పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉంటాయండి. మాంసకృతులోని 20 రకాల అమైనో ఆమ్లాలలో 17 రకాలు నూనెలోనే లభిస్తాయి. దీనికి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే యాక్సి, మొటిమలు, కఠినమైన పొడి చర్మం, నల్లని మచ్చలు నయం చేయడంలో యూజ్ అవుతుంది. చర్మం స్థితిస్థాపకత అంటే సంరక్షణలు మరియు వయసు మీద పడే ప్రక్రియను కూడా తగ్గిస్తుంది. అలర్జీ, చర్మ ప్రతిచర్యల చికిత్సలు కూడా మనకి సహాయపడుతుంది. మన బాడీలో 6 లక్షల సెల్స్ విడుదలై చనిపోతుంటాయి కదా, మళ్ళీ కొత్త కణాలు పుట్టడానికి యూజ్ అవుతుంది. తినక ముందండి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ గ్యానోడర్మా. దీన్ని కింగ్ ఆఫ్ ద హెర్బ్స్ అని పిలుస్తారు. దీన్ని ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఇది యూరప్ ఖండాలు మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలు అధికంగా ఉంటుంది. గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మ్ అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీన్ని గ్యానోడర్మా అంటారు. మనకి మెయిన్ గా ఇది 3 రకాలుగా యూజ్ అవుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలను బయటకు పంపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రెజర్ ని తగ్గిస్తుంది. నరాలన్నింటినీ శక్తివంతంగా ఉంచుతూ సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులైనా తగ్గిస్తుంది. లేడీస్ లో మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ నుండి హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది. క్యాన్సర్ కూడా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను నివారిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ అలవేరా. అలవేరా అంటే కలమంద అని మనకు తెలుసు. మన ఇందులో చాలా విటమిన్స్ అంటే విటమిన్ బి12, విటమిన్ ఏ, విటమిన్ సి, బి గ్రూప్ విటమిన్స్ ఉంటాయి. విటమిన్ సి అండ్ ఈ ఫాలిక్ ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కలబంద జెల్లో మనకు అవసరమైన 20 రకాల అమినో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంట అసిడిటీ యూజ్ అవుతుంది. మలబద్ధకం సమస్యకి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ నీమ్ అండి. ఇందులో ట్యాక్స్ క్లీన్, నీము రెండు ఉన్నాయి కదా. ట్యాక్స్ క్లీన్ లో ఆల్రెడీ నీమ్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటే తీసుకోవాలి. నేను నీమ్ గురించి చెప్తున్నాను. నీమ్ ఆచారి రక్త ఎండిక అనే శాస్త్రీయ నామం కలిగిన వేప మహాగని కుటుంబంలోని చెట్టు. భారతీయ ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో ఈ చెట్టును సర్వరోగ నివారణి అంటారు. దైవవృక్షం అని కూడా పిలుస్తారు. అరబిక్ లో నీబ్ అంటారు. వేప యొక్క ఆకులు, పండ్లు, బెరడు, ప్రాంతం ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడుతుంది. వేపతో తయారు చేసిన అన్ని రకాల ఉత్పత్తుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. వేప యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ డయాబెటిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గా ఉపయోగపడుతుంది. అలాగే రక్త ప్రసరణకు సహాయపడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థకు సహాయపడి బీపీని కంట్రోల్ చేస్తుంది. వేప డయాబెటిక్ ను నివారిస్తుంది. ఇన్సులిన్ ను 60 నుంచి 70% తగ్గిస్తుంది. దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల 40కి పైగా వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. బీపీ, షుగర్ నివారిస్తుంది. కంటి చూపు మెరుగుపరుస్తుంది. కడుపులో హానికర బ్యాక్టీరియాని చంపుతుంది. మన స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే డార్క్ సర్కిల్స్, పింపుల్స్, మడతలు, చర్మము పొడిబారడం నుండి రక్షిస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా నుండి కాపాడుతుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ సీబక్తాన్. సీబక్తాన్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రాచీన కాలం నుంచి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా లడకు, హిమాచల్ లాంటి ప్రదేశాల్లో శీతల ప్రాంతంలో కనిపిస్తుంది. దీన్ని వండర్ బెర్రీ అని కూడా అంటారు. ఇది యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. మన ఆరోగ్యం మరియు శక్తిని పెంపొందించడానికి మరియు చర్మ నాణ్యతను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్స్ కే, ఏ, బి కాంప్లెక్స్, పి విటమిన్ ఉంటాయి. ఒమేగా 3, 6, 7 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మినరల్స్, జింకు, ఐరన్, మెగ్నీషియం ఉంటుంది. అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఒక చిన్న బెర్రీలో 190కి పైగా బయో యాక్టివ్స్ ఉంటాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవరైతే సరిగా ఫుడ్ తీసుకోవట్లేరండి, అలా మంచి ఆహారం తీసుకునే టైం కూడా ఉండట్లేదు. కాబట్టి దానికోసమే అందరూ అనారోగ్య పాలవుతున్నారు. అలా కాకూడదని మన వేస్టేజ్ సీబక్తాన్ని సప్లిమెంట్ రూపంలో తయారు చేసింది.
అండ్ ఇందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బ్లడ్ క్లాట్స్ కాకుండా చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది, హార్ట్ డిసీజ్ నుంచి కూడా కాపాడుతుంది, క్యాన్సర్ కణాలతో కూడా పోరాడుతుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. లాస్ట్ హెయిర్ నెయిల్ స్కిన్ సప్లిమెంట్ అండి. డైలీ మాయిశ్చరైజర్ మనకి శిరీష మేడం చెప్పారు కదా ఇది వరకు ఒకసారి, కాబట్టి అదేం చెప్పట్లేదు నేను. హెయిర్ నెయిల్ స్కిన్ మనం ఎంత హెల్దీగా ఉన్నాం అనేది మన స్కిన్ అండ్ హెయిర్ ని చూసి తెలుసుకోవచ్చండి. అలాగే ప్రతి ఒక్కరిలో బయోలాజికల్ ఏజ్ అనేది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కానీ పర్సీవ్డ్ ఏజ్ అంటే ఒక వ్యక్తి యొక్క హెయిర్ స్కిన్ నెయిల్స్ ఆధారంగా, అలాగే అతని విజువల్ అపీరియన్స్ బట్టి వయస్సు తెలుసుకోవడం. ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే మన ఇండియాలో 73% మంది మహిళలు వాళ్ళకి ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళలా కనిపిస్తున్నారు, ఎక్కువ ఓల్డెన్ పీపుల్ లాగా కనిపిస్తున్నారని చెప్పింది. దాని కారణాలు ఏంటంటే యూవి డ్యామేజ్, అంటే సన్ లైట్ మన చర్మంపై పడే యూవి డ్యామేజ్ అనేది అవుతుంది. ఇంకా కొన్ని ఏంటంటే పొల్యూషన్, ఇరిటేషన్స్, స్మోకింగ్ అండ్ డస్ట్. ఇంకొన్ని ఏంటంటే మెంటల్ స్ట్రెయిన్, డైట్, స్మోకింగ్, ల్యాక్ ఆఫ్ అమైనో ఆసిడ్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ అవడం వల్ల కూడా ఎక్కువ ఏజ్ లా కనిపిస్తున్నారు. ఇవన్నీ రీజన్స్ అన్నమాట. అందరికీ ఉంటుంది, వాళ్ళ ఉన్న ఏజ్ కన్నా యంగ్ గా ఉండాలని, హెల్దీగా ఉండాలని. వీటన్నింటిని అర్థం చేసుకుని వెస్టేజ్ హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సిల్ ని తయారు చేస్తుందండి. ఈ క్యాప్సిల్ లో ఒక యూనిక్ ఫార్ములేషన్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్, పిగ్మెంటేషన్, పొల్యూషన్ వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది, నెయిల్స్ ని హెల్దీగా ఉంచుతుంది. హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సిల్స్ తీసుకోవడం వల్ల స్కిన్ కి ఒక గ్లో అనేది వస్తుంది. దీనిలో ఉండేవి ఏంటంటే బోరోజో ఆయిల్, అమైనో యాసిడ్, మినరల్స్ వచ్చేసి జింక్, సెలీనియం, బయోటిన్, ఐరన్ ఉంటుంది. విటమిన్స్ బి6 ఉంటాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలికల్స్ ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ గ్రోత్ ని పెంచుతుంది. యాంటీ ఏజెంట్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యాక్ని ప్రివెంట్ చేస్తుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫ్రీ రాడికల్ తో ఫైట్ చేసి స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది. నెయిల్స్ ని డ్యామేజ్ ని డ్రైయింగ్ నుండి ఎఫెక్టివ్ గా కాపాడుతుంది. బోరోజో ఆయిల్ స్కిన్ యొక్క సాఫ్ట్నెస్ ని మాయిశ్చరైజర్ ని స్టోరేజ్ చేస్తుంది. అలాగే స్కిన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. బోరోజ్ ఆయిల్ బ్రిటిల్ నెయిల్స్ కండిషన్స్ కి హెల్ప్ చేస్తుంది. లైసిన్ హెయిర్ ఫాల్ ని తగ్గించి హెయిర్ గ్రోత్ ని హెల్ప్ చేస్తుంది. సిస్టిన్ హెయిర్ స్ట్రక్చర్, గ్రోత్, థిక్నెస్ ని మెయింటైన్ చేస్తుంది. సిస్టిన్ స్కిన్ ఎలాస్టిటీ అలాగే స్ట్రక్చర్ మీద ఎఫెక్ట్ చూపుతుంది. ఇది ఏజింగ్ ప్రాపర్టీస్ ని రెడ్యూస్ చేస్తుంది. విటమిన్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రెస్ ని రెడ్యూస్ చేసి ఫ్రీ రాడికల్స్ ని, హెయిర్ ఫాలికల్ సెల్స్ ని డ్యామేజ్ నుంచి కాకుండా చేస్తుంది. బయోటిన్ హెయిర్ కి కావాల్సిన కెరటిన్ అందిస్తుంది. విటమిన్ లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ యూవి ఫ్రీ రాడికల్ వల్ల జరిగే డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. నెయిల్స్ ఎల్లో నెయిల్స్ కాకుండా దాని నుంచి కాపాడుతుంది అనమాట. మిథోనైన్ మనకి డైరెక్ట్ గా మన బాడీకి లభించదు, ఓన్లీ సప్లిమెంట్ ద్వారానే అందిస్తుంది. ఇది హెయిర్ ని స్మూత్ అండ్ షైనీగా ఉంచుతుంది. నెయిల్స్ యొక్క ఓవరాల్ క్వాలిటీని పెంచుతుంది. తిన్న తర్వాత అండి డైలీ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. మళ్ళీ ఒకసారి సప్లిమెంట్ చూడండి. నూనె తినక ముందు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. హెయిర్ స్కిన్ నెయిల్ సప్లిమెంట్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. టాక్స్ క్లీన్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. అలవేరా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నీము తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. సీబాక్టాన్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. డైలీ మాయిశ్చరైజర్ అండి, మనము స్నానం చేసుకోగానే అప్లై చేసుకోవాలి అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ మై అప్లైనర్స్, థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఏ డిసిజన్స్ అంటే మనం ముందుగానే దాని లక్షణాలు తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ మేడం. సో దాని లక్షణాలు చెప్తున్నారు. సో అలాగనే దాని సప్లిమెంట్స్ కూడా సో ప్రాపర్గా అందరూ ఆల్రెడీ స్క్రీన్ షాట్ ఏదో తీసుకొని ఉంటారు. సో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ నాకు తెలిసి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన స్టోరీ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది సార్ అందరికి. జూమ్ అందరి తరఫున కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. శ్రీష మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీం ప్రీతి, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు వచ్చేసి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి అష్యూర్ చెర్రీ బ్లోమ్సమ్ బాడీ బట్టర్ గురించి తెలుసుకుందాం. ఓకే మేడం, ఒక్క నిమిషం.
షేర్ చేస్తాం, మీకు కంటిన్యూ చేయండి. ఈరోజు వచ్చేసి మోనికా మేడం చెప్పిన సబ్జెక్ట్స్ చాలా బాగుంది సార్. అండ్ మీరు చెప్పిన story కూడా చాలా బాగుంది, చాలా బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఓకే, వచ్చింది చూడండి ఒకసారి, షేర్ అవుతుంది. షేర్ అండి. కంటిన్యూ. నాకు కనిపిస్తున్నటువంటి ప్రొడక్ట్ పేరే అష్యూర్ చెర్రీ బ్లోమ్సమ్ బాడీ బటర్. ఈ ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీనిలో, ఏంటి దీని యొక్క ప్రత్యేకత అనేది చూద్దాం లీడర్స్. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటనేది, ఎవరికైతే పొడి చర్మం సమస్యలతో బాధపడుతుంటారో, అంటే ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటారో, ఇది ఒక మంచి పరిష్కారానికి సొల్యూషన్ ఇస్తుంది వాళ్ళకు. అంటే డ్రై డ్రై స్కిన్ అంటారు కదా, పొడి బారడానికి వీడ్కోలు పలుకు ప్రొడక్ట్. అలాగే ప్రతిరోజు మీ చర్మాన్ని తేమగా పెంచుకోవాలనేలా చేస్తుంది. ఫేస్ విషయానికి వస్తే చాలా కేర్ తీసుకుంటాం కదా, అలాగే రకరకాల ప్రొడక్ట్స్ ఫేస్ కి అప్లై చేస్తాం. కానీ బాడీ విషయంలో అలా కాదు. బాడీలో స్కిన్ అవసరాలను పట్టించుకోకపోవడం వల్ల స్కిన్ అనేది డ్రై అవుతుంది. అంటే శరీర చర్మ అవసరాలను పట్టించుకోకపోవడం వల్ల శరీరం యొక్క చర్మం పొడిగా డ్రై అయిపోవడం మరియు పొడిబారుతుంది. మరియు వేసవి సమ్మర్ సీజన్ లో అయితే ఎక్కువ సమస్యలను సృష్టిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క డ్రై డ్రై స్కిన్ గురించి తెలుసుకుందాం. అంటే నెక్స్ట్ పిక్ తీసుకోండి సార్, థర్డ్ పిక్. ఇట్స్ టైమ్ టు బ్రేక్ అప్ విత్ యువర్ డ్రై స్కిన్ ఫర్ గుడ్. ఈ పిక్చర్ చూడండి. అంటే మంచి కోసం మీ పొడి చర్మంతో విడిపోవడానికి ఇది సమయం అని. అంటే సంవత్సరంలో ఏ సమయంలోనైనా సరే మీ స్కిన్ ని సరిగా తేమగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసం ఏంటంటే మీకు అద్భుతమైన పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే, మీరు మంచి స్కిన్ కావాలని అనుకున్నట్లయితే, మీ స్కిన్ డ్రైగా ఉండకూడదు, స్కిన్ హెల్దీగా ఉండాలి, అందంగా ఉండాలి, మాయిశ్చరైజర్ గా ఉండాలి అని అనుకుంటే, దానికి మీరు పరిష్కారం కోసం కనుక ఎదురు చూస్తున్నట్లయితే, పరిష్కారం కావాలనుకుంటే బాడీ బటర్ బెస్ట్ సొల్యూషన్ అండి. ఎలా అంటే, ఈ యొక్క ప్రొడక్ట్ February 10, 2022 నాడు మన యొక్క వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 100 గ్రాముల వేరియంట్ లో చెర్రీ బ్లోసమ్ బొప్పాయి మరియు నిమ్మకాయలతో సమృద్ధిగా ఉండే అష్యూర్ చెర్రీ బ్లోసమ్ బాడీ బటర్ ను విడుదల చేసింది. నెక్స్ట్ పిక్ తీసుకుంటా కింద. ఇదేంటంటే అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది. బాడీ బటర్ చర్మాన్ని తేమగా మార్చడమే కాకుండా చర్మం మరియు దాని రంధ్రాలకు ఉపశమనం కలిగించేటప్పుడు దాని యొక్క చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో సరైన సమతుల్యతను అందిస్తుంది. తర్వాత వచ్చేసి ఐష్యూర్ చెర్రీ బ్లోసమ్ బాడీ బటర్. అంటే చెర్రీ బ్లోసమ్ బాడీ బటర్ పై మనం భరోసా ఇవ్వాలి. దీనిలో మెయిన్ ఏంటంటే, ఇది రోజంతా ఉండే చెర్రీ పువ్వుల వాసనను కలిగి ఉంటుంది, తాజాగా ఉంచుతుంది చర్మాన్ని. ఇది మీ యొక్క చర్మాన్ని మృదువుగా, అంటే సాఫ్ట్ గా మరియు మృదువుగా ఉంచే పింక్ చెర్రీ ప్లాన్జమ్ తో సమృద్ధిగా ఉంటుంది. మరియు పొడి చర్మానికి వీడుకోలు పలికేందుకు ఇది మీకు సహాయపడుతుంది. అంటే మన చర్మాన్ని సాఫ్ట్ గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుందంట. నెక్స్ట్ వచ్చేసి బాడీ బటర్ యొక్క ప్రయోజనాలు, దీని యొక్క బెనిఫిట్స్ చూద్దాం. బాడీ బటర్ లో ఉన్నటువంటి 3 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చెర్రీ బ్లోసమ్ ఎక్స్ట్రాక్ట్, బొప్పాయ ఎక్స్ట్రాక్ట్, నిమ్మకాయ ఎక్స్ట్రాక్ట్, లెమన్ ఎక్స్ట్రాక్ట్. ఇవి ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి చెర్రీ బ్లోసమ్ ఎక్స్ట్రాక్ట్. ఇది స్మూత్ అండ్ సఫల్ స్కిన్, అంటే మృదువైన మరియు మృదువైన చర్మాన్ని అందించడానికి సహాయపడుతుంది.
ఇది అకాల వృద్ధాపాన్ని నివారిస్తుంది. ప్రీమేచ్యూర్ ఏజింగ్ అంటారు కదా, దాన్ని నివారిస్తుంది. ఇది చర్మంలో తేమను పెంచుతుంది. ఈ యొక్క 3 రకాల ఉపయోగాలు దేని వల్ల కలుగుతాయి అంటే చెర్రీ బ్లోసమ్ ఎక్స్ట్రాక్ట్స్ వల్ల కలుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే బొప్పాయ పదార్థాలు. పపాయ ఎక్స్ట్రాక్ట్ కింది తీసుకోండి సార్. పపాయ అనేది స్కిన్ కి చాలా బాగుంటుందండి. హెల్తీ కూడా. దానికి ఆరోగ్యానికి ఆ చాలా ఉపయోగపడే ప్రొడక్ట్ ఇది. పపాయ అనేది ఇది మీ చర్మం మృదువుగా మరియు యవ్వనంగా ఉండడానికి సహాయపడుతుంది. అండ్ ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మ పునర్జీవన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పపాయ అనేది చర్మం యవ్వనంగా ఉంచడానికి, హైడ్రేట్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే లెమన్ ఎక్స్ట్రాక్ట్స్, నిమ్మకాయ పదార్థాలు. ఈ లెమన్ ఎక్స్ట్రాక్ట్స్ లో చాలా మంచి స్కిన్ కి విటమిన్ సి అనేది ఉపయోగపడే విటమిన్ ఉంటుంది. ఇది స్కిన్ టోన్ ని సమానంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు పుష్టిగా ఉంచుతుంది. ఇది అకాల వృద్ధాపాన్ని దూరంగా ఉంచుతుంది. అంటే త్వరగా మనం ఏజింగ్ అయిపోకుండా విటమిన్ సి అనేది లెమన్ ఎక్స్ట్రాక్ట్ తో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మన బాడీకి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే దీని యొక్క బెనిఫిట్స్ ఆఫ్ అష్యూర్ చెర్రీ బ్లోసమ్ బాడీ బటర్. చెర్రీ బ్లోసమ్ బాడీ బటర్ యొక్క ప్రయోజనాలు చూద్దాం. కింది పిక్చర్ తీసుకోండి సార్. దీని యొక్క ప్రయోజనాలు ఏంటని చూసినట్లయితే ఇది మీ చర్మాన్ని పోషణ మరియు తేమగా ఉంచుతుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా మరియు మృదువుగా అందే సాఫ్ట్ అండ్ సఫల్ గా ఉంచుతుంది. రోజువారీ మ్యాచరైజింగ్ పాలనకు సరైన మిశ్రమం ఇది. అంటే పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తుంది మన శరీరానికి. ఇది చర్మంపై సాఫీగా జారిపోతుంది. మీకు స్కిన్ గనక హెల్తీగా ఉంచుకోవాలనుకుంటే, యవ్వనంగా ఉండాలనుకుంటే, అలాగే షైనీగా కావాలనుకుంటే ఈ యొక్క అష్యూర్ చెర్రీ బ్లోసమ్ బాడీ బటర్ వాడండి. దీని యొక్క ఎంఆర్పీలు, డిపిలు, పివిలు చూసినట్లయితే దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఇంటి పిక్చర్ తీసుకుంటాం 360 రూపీస్ కి వస్తుంది ఎంఆర్పి ప్రైస్ అయితే. బట్ మనం డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 320 రూపీస్ కి వస్తుంది. దీని యొక్క పీవీస్ వచ్చేసి 8.8 పీవీలు వస్తాయి. మన స్కిన్ డ్రై కాకుండా కాపాడుకోవాలంటే ఈ ప్రోడక్ట్ బెస్ట్ సొల్యూషన్ అండి. ఇది బాడీ బటర్ కాబట్టి బాడీకి మనము ఎలా యూస్ చేయాలంటే కొద్దిగా ఫింగర్స్ తో తీసుకొని మన బాడీకి అప్లై చేసుకోవాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఈ ప్రొడక్ట్స్ గురించి మనం డైలీ చెప్పుకుంటున్నాం. సో స్కిన్ కేర్కి సంబంధించి మనం మన మార్కెటింగ్ పెంచుకోవాలి, మన ప్రొడక్ట్స్ యూసేజ్ అనేది ఎక్కువ ఉండాలని. సో డైలీ మీరు వింటూ ఉన్నారు కాబట్టి కొంత అవగాహన అనేది వచ్చే ఉంటుంది. సో వీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఉండే కొద్ది ఏంటంటే స్కిన్ ఇండస్ట్రీ అనేది చాలా డెవలప్ అవుతుంది, ఐ మీన్ పర్సనల్ కేర్కి సంబంధించి. సో మనం ఎక్కువ దీన్ని మార్కెట్ అనేది యాక్సెస్ చేసుకోగలిగితే మన చెక్స్ అనేవి చాలా హ్యూజ్గా ఉంటే మన ప్రొడక్ట్ బ్రాండింగ్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇప్పటికీ లాక్మే అని ఇట్లా హిమాలయ అని చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో బట్ అనేది కెమికల్ బేస్డ్. సో ఒకసారి వాడిన తర్వాత ఫేస్ ఖరాబ్ అయిపోయి అసలు ఇవి చెప్పినా కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు. బట్ మనం ఏంటంటే వాళ్ళని ప్రాపర్గా చెప్పగలిగి ఒప్పించగలిగితే ఖచ్చితంగా యూసేజ్ అనేది పెరుగుతుంది. సో ట్రై చేయండి ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, ఓకేనండి. ఇంకెవరైనా ప్రొడక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండిల్ చేయొచ్చు. దానికంటే ముందుగా పోస్ట్ ఎవరు తీసుకుంటారో ఒకళ్ళు హ్యాండిల్ చేయండి. ఎవరైనా హోస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటే హ్యాండిల్ చేయండి. అనసూయ గారు ఉన్నారా?
సార్ అన్మిట్ ఇచ్చాను. రామారావు సార్ అన్మిట్ Sir, ఇచ్చాను. busy? Imriji, good morning, station. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫ్రీనా ఇమ్మంటారా? Even ఓకే 6:10కి క్లోజ్ చేయండి. 6:10 కల్లా ఇబ్బంది లేకుండా మనకి. okay, sir. ఓకే సార్ వచ్చి వచ్చింది చూడండి. Okay, sir. Thank you. Thank you so much, sir. థ్యాంక్ యూ. Okay, Imriji, good morning, stations. Good morning, all leaders. So, ఈరోజు ప్రొడక్ట్స్ కాబట్టి మనకి ఇంకా ఎవరైనా ప్రొడక్ట్స్ చెప్పేవాళ్ళంటే హ్యాండ్ చేసి చెప్పొచ్చండి. నెక్స్ట్ విన్నారు కదా ఇప్పటి వరకు సోరియాసిస్ అండ్ చెర్రీ బ్లూజమ్ బాడీ బటర్. సో రెండింటి గురించి కూడా చాలా పాయింట్స్ మనం తెలుసుకున్నాం. సో ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే హ్యాండ్ చేసి చెప్పొచ్చు. నిర్మల మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. రైట్ బ్యాండ్ అయ్యింది సార్. ఓకే మేడం కంటిన్యూ. ప్రతి ఒక్క ప్రాబ్లానికి ఏ ప్రాబ్లానికైనా సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బయటి ఆయిల్ కాకుండా మన యొక్క రైస్ బ్యాండ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఏ డిసీజ్ రావడానికి ముఖ్య కారణం ఆయిల్ అని చెప్పుకోవచ్చు. అందుకే మన యొక్క వెస్టేజ్ లో లభించే రైస్ బ్యాండ్ ఆయిల్ అనేది తీసుకోవాలి. మనం ఎంత ఆరోగ్యమే మహాభాగ్యము. నూనె లేకుండా ఏ కూరలైనా చేయలేము, తినలేము. వినడానికి బాగానే ఉంటుంది, తినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అసలు నూనె లేకుండా ఏ కూర తినము. నూనె ఎక్కువైనా కూడా తినలేము, తక్కువైనా కూడా తినలేము. ఏ మోతాదులో అవసరమో ఆ మోతాదులో యూజ్ చేసుకోవాలి. మరిన్ని జీవన శైలి ఆహారపు అలవాట్ల కారణంగా నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎందుకంటే నూనె ఎక్కువగా తినడం ద్వారా కొవ్వు అనేది బాడీలో పేరుకుపోవడం జరుగుతుంది. నూనె ఎక్కువైతే కొవ్వు పొరలుగా పేరుకుపోతుంది. కొవ్వు శరీరానికి ఒక స్థాయి వరకే అవసరం. ఎవరికైనా మన బాడీకి ఒక స్థాయి వరకే కొవ్వు అనేది అవసరం అవుతుంది. మోతాదు మించితే ప్రాణాంతకంగా మారుతుంది. ఆరోగ్యకరమైన జీవన విధానం ఆచరిస్తూ శరీర బరువు అధికం చేసుకోకుండా స్లిమ్ గా ఉండాలంటే సరైన వంట నూనెను ఎంపిక చేసుకోవాలి. అందుకే మన యొక్క వెస్టేజ్ లో లభించే రైస్ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల బాడీకి కొవ్వు అనేది పేరుకుపోకుండా ఉంటుంది. రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది తౌడు ద్వారా తయారు చేస్తారు. మన భారతదేశంలో ఎక్కువగా పండించే పంట వరి పంట కాబట్టి రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది తౌడు నుండి తయారు చేస్తారు. దీనిలో సహజమైన విటమిన్ ఇ ఉంటుంది. ఇది కూడా కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. కఠినమైన రసాయనాల వాడకం వల్ల పోయే పోషకాలను కాపాడడానికి చమురు భౌతికంగా శుద్ధి చేయబడుతుంది. రైస్ బ్రాండ్ ఆయిల్ సహజంగా ఒరిజినల్ యొక్క మూలం. ఇది చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. భారతదేశం హెల్త్ రైస్ బ్రాండ్ ఆయిల్ ను ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారులు. మన యొక్క భారతదేశం నుంచి ఎక్కువగా ఎగుమతి జరుగుతుంది మన రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది. మన గౌరవ ప్రధాన నరేంద్ర మోడీ గారు ఒరిస్సాలో స్టార్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నప్పుడు ఒరిస్సా ప్రజలకు రైస్ బ్రాండ్ ఆయిల్ బియ్యపు తౌడు నుంచి వచ్చే నూనె గురించి, దాని యొక్క విశిష్ట గురించి, మన దేశం అధికంగా బయట ప్రపంచానికి ఎగుమతి చేస్తుంది కావున మీరు కూడా చేయండి అని పిలుపునిచ్చారు. అలాగే లెజెండరీ క్రికెటర్ శ్రీ విరాట్ కోహ్లీ గారు కొనుగోలు చేసేటప్పుడు బియ్యం నూనె
బియ్యం, నూనె, పాలు మొదలైన వాటిలో కొనేటప్పుడు దానిపైన F+ లోగా అని, అంటే ప్లస్ F ఉండి ప్లస్ అని లోగా ఆకారంలో ఒక సింబల్ అనేది ఉంటుంది. ఆ యొక్క సింబల్ ను చూసి ఈ వస్తువుని వాడాలని చెప్తున్నారు. మన ఆహారంలోని పోషక విలువలను సూచిస్తుంది. F+ లోగా అంటే 45 విత్ న్యూట్రియన్స్. ఆ యొక్క తినే పదార్థంలో సరైన పోషకాలను సమకూరుస్తుందని అర్థం. దీన్ని భౌతికంగా శుద్ధి చేయబడింది. ఆర్జిమన్ నూనెను కలపలేరు. విటమిన్ A+D2 అనేటివి ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్లో ఉంటాయి. ఇతర నూనెతో పోలిస్తే 15% తక్కువ పడుతుంది. బయటి నూనెతో మన యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ ని పోలిస్తే నూనె ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ ను ఆదా చేస్తుంది. గుండె ప్రమాద వ్యాధులు, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఏజ్తో సంబంధం లేకుండా గుండె జబ్బులు అనేటివి ఇప్పటి కాలంలో రావడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం ఆయిల్ అనే చెప్పవచ్చు. బయట దొరికే ఆయిల్ ఖచ్చితంగా కల్తీ కావటంతో ఆయిల్ ని ప్రతిరోజు డైలీ యూజ్ చేయడం వల్ల మన హార్ట్కు కొవ్వు అనేది పేరుకుపోవడం జరుగుతుంది. ఆ విధంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల హార్ట్ అటాక్ అనేటివి రావడం జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కణాలను భంగం కలిగించే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మన యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ ని ఎంత కాల్చినా కూడా నూనె నుండి పొగ అనేది రాదు. గమనించినట్లయితే ఏమన్నా బయటి ఆయిల్ ని వేడి చేసినప్పుడు పైన పొగ అనేది రావడం జరుగుతుంది. మన యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ ని ఎంత వేడి చేసినా ఆ విధంగా పొగ అనేది రాదు. అలాగే నూనె జిగటగా మారదు. మనం కాచిన తర్వాత ఆయిల్ ని పక్కకు తీసినట్లయితే దాన్ని టచ్ చేసి చూస్తే జిగటగా అనిపించదు. రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల 15 రకాల ఉపయోగాలు ఉన్నాయి. మన యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల, రైస్ బ్రాన్ ఆయిల్ ని యూజ్ చేయడం వల్ల ఉపయోగాలు: గుండె జబ్బులను దూరం చేస్తుంది, జీర్ణ వ్యవస్థను నివారిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నిర్మూలిస్తుంది, క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది, రక్త ప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తుంది, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది, నాడీ వ్యవస్థను పటిష్టపరుస్తుంది, నరాల బలహీనతను నియంత్రిస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, ఎముకలను దంతాలను బలంగా ఉంచుతుంది, చుండ్రు సమస్యలను కూడా నివారిస్తుంది. జుట్టు ఎదుగుదలకు మన రైస్ బ్రాన్ ఆయిల్ ఎంతో ఉపయోగకరం. ఇన్సులిన్ సరఫరాను పెంచుతుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది, అత్యధిక పోషక విలువలను కలిగిన వ్యాధి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, విటమిన్ A, D3, omega-3, 6 యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా కలిగిన వంట నూనె. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రైస్ బ్రాన్ ఆయిల్ ని యూజ్ చేయలేరు. ఏ ఒక్క డిసిషన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా సప్లిమెంట్స్ తో పాటు ఆయిల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. ఈరోజు రైస్ బ్రాన్ ఆయిల్ సో ప్రతి ఇంట్లో కూడా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే సర్వ రోగాలు వచ్చేది దీని ద్వారానే, మళ్ళీ సర్వ రోగాలు తగ్గడానికి కూడా ఆయిలే కారణం. కాబట్టి సో ఖచ్చితంగా మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే మనకి ఈ విధంగా ఎన్ని రకాల బెనిఫిట్స్ మనకి రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ ప్రోడక్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఓకే అండి, 10 minutes లో సుధా మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీలో 5 రకాల సోపులు ఉన్నాయి సార్. అందులో ఇది ఒకటి అషూర్ కాంప్లెక్స్ బార్ సోప్. సూపర్. కంటిన్యూ. సార్,
ఇప్పుడు మనం చాలా సోపులు కూడా వాడతాము, బట్ కొంతమంది స్కిన్లకి పడతది పడకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ అసుర్ సోప్ లో మనకి ఏంటంటే ట్యామ్ ఎక్కువగా అందిస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రంగా మృదువుగా ఉంచుతుంది, ఇంకా సున్నితం కూడా ఉంచుతుంది. ఈ సోప్ లో మనకి ఏంటంటే కుంకుమ పువ్వు అంటే అండి అది మనకి సెఫ్రాన్ అని కూడా చెప్పొచ్చు. కుంకుమ పువ్వు మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో కుంకుమ పువ్వు అండ్ ఆలివ్ ఆయిల్ తేనెతో తయారు చేసిన సోప్ ఇది. ఇది మనకి మాయిశ్చరైజరింగ్ కూడా పనిచేస్తుంది. మనకి మంచి స్కిన్ ని మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. స్కిన్ కూడా డ్రై కాకుండా పొడి బారకుండా ఎక్కువసేపు జిడ్డు కూడా కాకుండా తేమని అందిస్తుంది అనమాట. సమపాలల్లో ఉంటాయి అన్నిటివి. ఈ శరీరానికి సౌందర్యానికి కూడా పెంచుతుంది ఈ సోపు. కొంతమంది కలర్ తక్కువగా ఉంటారు, ఇది సోపు వాడుకోవడం వల్ల కూడా కొంచెం రంగు కూడా బాగా వస్తుంది అన్నట్టు. ఈ ఈ soap వల్ల ఇందులో అన్ని ఉంటాయి మనకి. ఇందులో ఆలివ్ లో కూడా ఎక్కువ కూడా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది స్కిన్ కి చాలా ఉపయోగపడుతుంది మన ఫేస్ కి. సో యూజ్ అవుతుంది ఇది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కానీ బెస్ట్ మాయిశ్చరైజింగ్ సోప్ అని చెప్పొచ్చు. సో ఇది ఫేస్ పై ఎలాంటి మచ్చలు ఉన్నా తగ్గిస్తుంది. మనకి స్కిన్ మీద ర్యాషెస్ కూడా ఉంటాయి కొంతమందికి, దాన్ని తగ్గిస్తుంది. తర్వాత మనకి ఏదైనా చర్మం పైన దద్దుర్లు ఉన్న అది కూడా తొలగిస్తుంది. నెక్స్ట్ మృతి కణాలు, కొంతమంది మృతి కణాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ముడతలు వస్తాయి ఫేస్ మీద, ఆ ముడతలు కూడా తగ్గిస్తుంది. ఇందులో మనకి ఏంటంటే తేనె కూడా ఉంటుంది కాబట్టి మనం తేనె కూడా చాలా యూస్ చేస్తుంటామండి. ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ సోపు, ఏ స్కిన్ వాళ్ళకైనా వాడొచ్చు. నెక్స్ట్ ఈ సోపు మనకి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది, ఎవరు కూడా వాడొచ్చు. నెక్స్ట్ మనం ఈ మేకప్ కూడా తీసుకోవడానికి రిమూవ్ చేసుకోవడానికి ఎన్నో మాయిశ్చరైజర్లు వాడుతుంటాము, కొంతమందికి పడదు. ఆ ర్యాషెస్ రావడము, ఏవో చిన్న దద్దుర్లు వస్తుంటాయి. సో ఈ సోప్ ఏంటంటే మనకి ఈ మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ సోపు. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసి ఉంటాయండి. ఇందులో ఎటువంటి కెమికల్ లేని సోప్ అండి, న్యాచురల్ సోప్ ఇది. ఎవరైనా యూస్ చేయొచ్చండి. ఈ సోప్ లో మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. కుంకుమ పువ్వు, ఆలివ్ కూడా అదేంటంటే మనకు కొంత ఆయిల్ కూడా పెట్టుకోవడానికి జిడ్డుగా అనిపిస్తుంది, ఇందులో అది కూడా మనకి కలుస్తుందండి. తేనె కూడా ఉంటుందండి. 3 రకాలతో తయారు చేసిన సోప్ అండి ఇది. చాలా బాగుంటుందండి, ఏ స్కిన్ వాళ్ళైనా వాడొచ్చండి. సో నేను కూడా అదే యూస్ చేస్తున్నానండి. సో దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి చూద్దాము, 84 రూపీస్. అండ్ దీని డిపి ప్రైస్ 70 రూపీస్. అండ్ పీవీస్ వచ్చి 1.94 అండి. ఇది ఎవరైనా వాడుకోవచ్చు అండి, నేను యూస్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది ఈ సోపు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. సో సోప్స్ గురించి చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పారు. సో ఏంటంటే మన శరీరం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటది ఆ యొక్క రియాక్షన్ అనేది. సో అందుకే మనకి 5 రకాల సోపులు అనేది ఉన్నాయి. సో మనకి ఏది మన బాడీకి సూట్ అవుతుందో దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో మీరు ఈ రోజు చెప్పినటువంటి సోప్ గురించి సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డిఫరెంట్ రోజు కూడా ఒక్కొక్క డిఫరెంట్ ప్రొడక్ట్ తో మీరు రావడం, సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే అండి, 5:54 అవుతుంది. ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈ రోజు వండర్ఫుల్ సెషన్. సో చాలా మంది లీడర్స్ ఈ రోజు ఈ యొక్క సెషన్ తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ముఖ్యంగా ప్రేమ్చంద్ సార్ ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమతి, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనకు నల్గొండలో 10:30కి మీటింగ్ ఉందండి. అందరూ షార్ప్ టైం కి అటెండ్ అవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ. కంటిన్యూ రామరావు సార్. డైలీ మీటింగ్స్ ఉన్నాయి కదా, డైలీ గుర్తు చేయండి ఒకసారి. కాకపోతే షార్ప్ టైం కు వచ్చేటట్టు చూడండి ఆల్ ఆఫ్ యూ. మళ్ళా ఫోన్లు చేయాలని అనుకోవద్దు, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ఎక్కడైతే మీటింగ్స్ ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని అటెండ్ చేయాలని అందరం కూడా. సో ఈరోజు మీటింగ్స్ చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయో.
సో ఈ రోజు మనకి ప్రేమ్చంద్ సార్ చెప్పినటువంటి ఏదైతే ఉందో మనలో మార్పు ఖచ్చితంగా ఎప్పుడైతే మనం వెస్టేజ్ లో ఉన్నామో వెస్టేజ్ లో ఉన్నప్పుడు మరి మనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో దాన్ని మన యొక్క ఎవరైతే మనం మన టీంలోకి రావాలని కోరుకుంటున్నాం వాళ్ళు అదే చూస్తారండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనలో ఫస్ట్ మార్పు తెచ్చుకోవాలి. మన బిహేవియర్ కానీ, మన యాటిట్యూడ్ కానీ, మన యొక్క గ్రోత్ కానీ. సో ఎప్పుడైతే ఇవన్నీ గ్రో అవుతా ఉంటాయో, పెరుగుతూ ఉంటాయో అప్పుడే మనకి టీం రావడం జరుగుతుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పర్సనల్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ముందు తీసుకురావాలని కోరుకుంటూ, సో అదేవిధంగా ఈ రోజు మేడం చెప్పినట్టు సోరియాసిస్, మోనికా మేడం చెప్పినట్టు సోరియాసిస్ డిసీజ్ గురించి కూడా సో ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకుంటూ మొత్తం పాయింట్స్ అన్ని రాసుకుంటూ ముందుకెళ్ళాలని, అదేవిధంగా మేడం గారు చెప్పినటువంటి బాడీ బటర్, చెర్రీ బ్లూజమ్ బాడీ బటర్ గురించి. సో ఎందుకంటే బ్యూటీ కేర్ ఈరోజు చాలా చాలా బిజినెస్ అనేది బ్యూటీ కేర్ మీదే ఎక్కువగా రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి రైస్ బ్రెయిన్ ఆయిల్. సో రైస్ బ్రెయిన్ ఆయిల్ గురించి చెప్పినట్టు నిర్మల మేడం గారికి కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రైస్ బ్రెయిన్ ఆయిల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో మన ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా రైస్ బ్రెయిన్ ఆయిల్ ఎంత ప్రాముఖ్యమో ఈ రోజు మేడం గారు చెప్పారు. సో అదేవిధంగా సోప్ గురించి, సోప్స్ ఖచ్చితంగా మనం డైలీ ఈ రోజు సోప్ యూజ్ చేయని వాడు, సోపు యూజ్ చేయకుండా ఎవరు లేరు. సో అలాంటి సోప్స్ 5 రకాల సోప్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకి ఏదైతే మనకి నచ్చిన సోప్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వాడుకుంటూ మనం దాని యొక్క రిజల్ట్ అనేది ప్రతి ఒక్కరు చెప్పాలని కోరుకుంటూ, సో వండర్ఫుల్ సెషన్ ఈరోజు. సో చూస్తే ఈరోజు ఇక్కడ చూస్తే మనకి ఫిబ్రవరిలో డిఎల్సిపి సోమవారం. సో ఫిబ్రవరిలో ఉందండి మనకి మీటింగ్స్ 24/6 11 గంటలకి ఉదయం. సో నిరంజన్ సారు, శిరీష నరసింహ గారు, జలావతి మేడం, సుజాత మేడం, సో నలుగురు కూడా మీటింగ్ కి కండక్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా ఫిబ్రవరి యొక్క సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వాలని కోరుకుంటూ, సో అదేవిధంగా మనకి సో షెడ్యూల్ సో అందరి దగ్గర ఉందనుకుంటున్నాను చూడండి. మనకి మన గురువు గారి షెడ్యూల్ ఉంది. సో మండే వచ్చేసి 24 నల్గొండ. సో ఈరోజు 24th కదా. సో మరి ఈరోజు నల్గొండలో మీటింగ్ ఉంటుంది 10:30కి. సో అందరూ కూడా ఇది స్క్రీన్ షేర్ చేసుకొని మన టీమ్స్ అందరికి కూడా సెండ్ చేయాలండి. అందరికి కూడా అవగాహన కల్పించాలి. సో మనకి 1 వీక్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉంది. సో ఈ రోజు ఉన్నటువంటి నల్గొండ ఏదైతే ఉందో నల్గొండ సరౌండింగ్ అందరూ కూడా 10:30కి ఎగ్జాక్ట్ గా మీటింగ్ కి రావాలని కోరుకుంటూ, తర్వాత మనకి రేపు మంగళవారం ఉప్పల్ ఉంటుంది. సో ఉప్పల్లో 10:30కి మనకి ఖచ్చితంగా ఈ యొక్క ఉప్పల్ సిటీ సరౌండింగ్ ఎవరైతే ఉన్నారో సిటీ సరౌండింగ్ అందరూ కూడా ఉప్పల్ మీటింగ్ కి రేపు 25వ తారీఖు. సో అదేవిధంగా 26వ తారీఖు వెడ్నెస్డే హాలియాలో ఉంటుంది. సో హాలియాలో 10:30కి ఉంటుంది. మరియు మిర్యాలగూడలో కూడా మనకి 2:30కి. సో మిర్యాలగూడ, హాలియా ఈ రెండు కూడా మనకి ఉంటుంది మీటింగ్ 10:30కి. వెడ్నెస్డే హాలియాలో 10:30కి ఉంటే మిర్యాలగూడలో 2:30కి ఉంటుంది. సో ఒకే రోజు 2 మీటింగ్స్ ఉంటాయి మనకి. అదేవిధంగా 27వ తారీఖు గురువారం ఏదైతే ఉందో హైత్ నగర్ లో మనకి 10:30కి ఉంటుంది. సో మార్నింగ్ 10:30కి థర్స్డే గురువారం మనకి 27వ తారీఖు ఉంటుంది. సో అదేవిధంగా 28 ఫ్రైడే మనకి నకరేకల్లో ఉంటుందండి. నకరేకల్ ఇంకా చేవెళ్ళలో ఉంటుంది. చేవెళ్ళ 10:30కి మరియు నగరికల్ 2:30కి ఉంటుంది ఫ్రైడే 28వ తారీఖు. సో తర్వాత వచ్చేసి 29వ తారీఖు సాటర్డే నాగర్ కర్నూలు ఉంటుంది. సో నాగర్ కర్నూలులో సెమినార్ ఉంటుందండి 10:30కి. సో సాటర్డే ఉంటుంది. సో అదేవిధంగా బుధవారం మనకి KPHB కాలనీలో మనకి ఉంటుంది. మన గ్రేట్ లీడర్ గురువు గారు పుల్లే సార్ కూడా బుధవారం KPHBలో ఉంటుంది మీటింగ్స్. సో అందరూ కూడా అటెండ్ అవ్వాలని కోరుకుంటూ, ఇంకా మనకి సో ఇక్కడ చూస్తే బుధవారం 26వ తారీఖు 11:30కి మనకి KPHB DLCPలో ఉంటుందండి. సో మన గురువు గారు పుల్లయ్య సార్ మనకి సెషన్ తీసుకుంటారు అక్కడ. సో అదేవిధంగా సో ఇదండి మనకి ఉన్నటువంటి షెడ్యూల్స్. సో అందరూ కూడా ఈ షెడ్యూల్ ప్రకారం మన యొక్క టీం ని ప్రమోట్ చేసుకుంటారని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. ఫీడ్బ్యాక్ టైం అండి. సో ఈ రోజు జరిగినటువంటి సెషన్ మీద మీ యొక్క అభిప్రాయాలు చెప్పాలని కోరుకుంటూ ఫీడ్బ్యాక్ టైం అండి. హ్యాండ్ రైజ్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిస్టర్స్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. ఈ రోజు సార్ చెప్పిన అన్నా చెల్లెలు కదా చాలా బాగుంది సార్. అది
మనకి ఎంత ఉన్నా మనకి అహంకారం ఉండకూడదు. అది చాలా బాగా చెప్పారు. ఆ స్టోరీ కరెక్ట్ అయింది సార్. నెక్స్ట్ మౌనిక మేడం కూడా సోరియాస్ గురికి సంబంధించిన మెడిసిన్స్ ఏంటి, ఎలా వాడుకోవాలి, అది ఎందుకు వస్తుంది అని కూడా చాలా క్లారిటీగా చెప్పారు మేడము. నెక్స్ట్ శిరీష మేడం కూడా మన బాడీ బటర్ గురించి బాగా వివరంగా చెప్పారు సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. మీరు కూడా మేడం బాగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ వాడుకోవాలి. మన ఇంట్లో ప్రతిరోజు ఆయిల్ మన భాగము కిచెన్ లోని. సో ఆయిల్ కూడా చాలా హెల్తీ సార్. హెల్త్ బాగుంది ఆయిల్ గురించి కూడా మేడం చెప్పింది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మణ్ సార్ చేస్తాను సార్. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గురు. సెషన్ మేడం శిరీష మేడం కానీ ఇంకొక నాకు రావట్లేదు. మేడం చాలా మంచిగా సూపర్ గా చెప్పింది. ఇంకా అర్థం చేసుకోవాలని అయితే చాలా మంచిగా ఉంది. అర్థం చేసుకున్న వాళ్ళకే ఇంకా బ్రహ్మాండంగా అర్థమైంది. లక్ష్మీ మేడం 5553 అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రేమ్సన్ సార్ చెప్పినటువంటి స్టోరీ చాలా నచ్చింది సార్. శ్రమ లేకుండా రావడం అన్నది, డబ్బు రావడం అనేది చాలా కష్టం సార్. కష్టపడాలి. కష్టపడితేనే మనకు ఫలితం అనేది దక్కుతుంది. మనల్ని హీనంగా చూసిన వాళ్ళని కూడా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా వాళ్ళ అన్నయ్య 7 అడుగులతో చెప్పులతో బుద్ధి చెప్పిండు వాళ్ళ చెల్లికి. ఆ స్టోరీ చాలా బాగా నచ్చింది సార్. ఇంకొకటి మౌనిక మేడం చెప్పినటువంటి సోరియాసిస్ గురించి కారణాలు, జాగ్రత్తలు, లక్షణాలు చాలా ప్రతి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అది కూడా చాలా బాగుంది సార్. ఇంకా శిరీష మేడం చెప్పినటువంటి బటర్ దాని గురించి చాలా అర్థమైంది. రైస్ బ్రాండ్ ఆయిల్ అది ఇంకా చాలా ముఖ్యం. మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వును తగ్గిస్తుంది అని చాలా చక్కగా చెప్పారు నిర్మల మేడం. ఇంకా సుధా మేడం కూడా అష్యూర్ షోప్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. చాలా బాగా అర్థమైంది వాళ్ళ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో 6-10 వరకు మనకి ఫీడ్బ్యాక్ ఉంటుందండి. సో దయచేసి బ్రాండ్ ఒకళ్ళు చెప్పే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు బ్రాండ్ పెట్టుకొని కూడా మీకు సో మాట్లాడకపోతే ఎట్లా అండి. సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి. సో ఎవరైతే బ్రాండ్స్ పెట్టుకున్నారో బ్రాండ్ తరఫున మినిమం ఒక్కరైనా మాట్లాడే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే మీరు ఉన్నారని చెప్పేసి మీకు మీ టీం తెలియడానికి ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. సో ఇది గమనించుకోండి సార్. సో ఎందుకు చెప్తున్నానంటే సో వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. సో ఎందుకంటే బ్రాండ్కి ఒకరు చెప్పండి. చెప్తే మీరు ఎట్లా బ్రాండ్ పెట్టుకొని వస్తున్నారు కాబట్టి అందరూ సో మీ టీంలో మీరు మాట్లాడుతున్నారు ఓకే అని చెప్పేసి ఒక మంచి అవగాహన ఉంటుంది. సో టీం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో మీ బ్రాండ్ పెట్టుకొని మీరు మాట్లాడకపోతే యూజ్ ఉండదండి. సో ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఒక్కరు చాలు. బ్రాండ్కి 4-5 అవసరం లేదు. బ్రాండ్కి ఒక్కరు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. పాజిటివ్గా తీసుకోండి ఏది కూడా. షేక్ ఖాదర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు ప్రేమ్చంద్ సార్ చెప్పిన కానీ మన సుధా మేడం చెప్పిన సబ్జెక్ట్ అయితే సోరియాసిస్ గురించి మన రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కానీ మన వెస్టేజియన్స్ ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని గమనించగలరు. ఎందుకంటే సార్ మన ఇప్పుడు ప్రేమ్చంద్ సార్ ఒక 7 స్టెప్ చెప్పాడు సార్. మన వెస్టేజ్ లో 7 స్టెప్ ఉన్నాయి. ఆ విధంగా మారుతూ మనం ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటూ నలుగురితో షేర్ చేసుకుంటూ మంచితనంగా ఉంటూ మనం మంచిని పంచామని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 7 సత్యం గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్. ప్రేమ్చంద్ సార్ చెప్పిన సెషన్ లో భాగంగా అహంకారం ఒకటి, దుర్బుద్ధి ప్లస్ కష్టపడకుండా వచ్చిన ధనం అనేది దాని వాల్యుబిలిటీ తెలియక విలువలు
ఇవ్వాల్సిన విలువలు ఇవ్వకపోవడం అనేది దానికి పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పులు తయారు చేయించే విధానం చాలా చాలా క్లియర్ కట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్, థ్యాంక్ యూ. కావాలి లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. సో 5553 చాలండి, చాలా మంది హ్యాండ్ చేశారు, మీతో డౌన్ చేసుకోండి. ఆల్రెడీ ఇద్దరు ఇచ్చారు ఫీడ్బ్యాక్. మేడం సార్, లక్ష్మి సార్ కంటిన్యూ చేయండి. నాకు రైస్ బ్యాండ్ ఆయిల్ కనెక్ట్ అయింది సార్, అది చాలా కొవ్వును తగ్గిస్తా అనేది చెప్పారు. బాగా వీడికి 5 నెలలు మేము వాడబట్టి ప్రోడక్ట్ వాడుతున్నాం సార్, అందులోకి వెళ్ళి ఉన్న ప్రోడక్ట్ మొత్తం వాడుతున్నాం మేము. సార్ వాయిస్ లో సార్ గట్టి మాట్లాడండి. అంతకుముందు ఏమో మాకు హెల్త్ బాగా లేకుంటుండే, అందులోకి వెళ్ళి తెచ్చుకున్నప్పటి నుండి మాకు హెల్త్ బాగుంది సార్. మాకు రైస్ బ్యాండ్ ఆయిల్, మనకు హెయిర్ ఆయిల్, ఇప్పుడు ప్రతి ఒక్కటి అందులోకి వెళ్ళి అందులో ఏమున్నాయి ప్రతి ఒక్కటి తెచ్చుకుంటున్నాం మేము. అందులోకి వెళ్ళి వాడుతున్నాం, మాకు చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలివేలు మేడం అన్మ్యూట్ చేసుకోండి. అలివేలు మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు ఎక్సలెంట్ సార్. ముందు ప్రేమ్చంద్ సార్ చెప్పిన స్టోరీ చాలా ఎక్సలెంట్ ఉంది. అలాగే మేడం చెప్పింది సోరియాసిస్ గురించి, చాలా డిసీజ్ కనెక్ట్ అయినాయి, సేమ్ టైం అందులో చాలా సప్లిమెంట్స్ వచ్చినాయి మేడం చెప్పిన దాంట్లో. సోరియాసిస్ గురించి చాలా ఎక్సలెంట్